శుభాకాంక్షలు. టాలీవుడ్లో మోస్ట్ హైప్డ్ మూవీస్ ఇప్పుడు అంటే ఇది లైన్ కాదండి, ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మా హీరోయిన్ ముందు పెట్టారు, మా హీరోయిన్ వెనక పెట్టారు కాకుండా ఇప్పుడు ముందుగా అసలు ఏది హైప్డ్లో ఉంది ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రభాస్ అన్న ప్లస్ సందీప్ రెడ్డి వంగ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్పిరిట్ అనే మూవీ ఒకటి వస్తుంది. మొన్న పోస్టర్కి సోషల్ మీడియా పిచ్చెక్కిపోయింది. అసలు ప్రభాస్ గారిని అసలు ఎవరు అలా చూపించలేదు. అంటే రూత్లెస్ కాప్ పోలీస్ ఎలా ఉంటాడో ప్రభాస్ గారిని చూపిస్తారు అన్నట్టుగా టాక్ ఉంది టాలీవుడ్లో. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ గారు, ఆయన గురించి మీకు తెలిసిందే, తీసేస్తాడు. అసలు ఎలా అంటే ఇక మనం ఊహకే వదిలేస్తాం. ప్రభాస్ గారిని యూజ్ చేసుకునే విధానం కానీ ఎలా ఉంటుందనేది చూడాలి. మోస్ట్ హైప్డ్లో ఇదొక మూవీ స్పిరిట్. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు వరకు అసలు ఒక పోస్టర్ రిలీజ్ అవ్వలేదు. అనౌన్స్మెంట్ వీడియో ఒకటే అయింది. హాలీవుడ్ లెవెల్లో ఉంది. ఇండియన్ చరిత్రలోనే ఇప్పుడు వరకు రాని విధంగా ఏదో మూవీ తీస్తున్నారు, ఏదో గట్టిగానే వండుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. అది కూడా మోస్ట్ హైప్డ్ మూవీల్లో ఒకటిగా ఉంది. అలాగే మళ్ళీ ఇంకొక మూవీ అల్లు అర్జున్ గారు అలాగే లోకేష్ కనకరాజు, ఈ కాంబినేషన్ అనేది సడన్గా వచ్చింది. ఈరోజు వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో క్లియర్ కట్గా తెలుస్తుంది. అది కూడా ఏదో బ్యాక్ డ్రాప్లో ఉండబోతుంది. అడవి నేపథ్యం, జంతువులు నేపథ్యంలో ఏదో ఉండబోతుంది. ఏదో డిఫరెంట్ మూవీయే కాబట్టి అది కూడా మంచి హైప్డ్ మూవీ లాగే అనిపిస్తుంది. చూడాలి అల్లు అర్జున్ గారి సంగతి వచ్చేసి. అలాగే మిగిలింది మూడోది వచ్చేసి అది హైప్డ్ మోస్ట్ హైప్డ్ అంటే మన మహేష్ బాబు గారిది అలాగే రాజమౌళి గారిది వారణాసి. ఈ మూవీ అలాగో మీకు ఆల్రెడీ ఆయన రాముడి గెటప్లో బాగున్నారు, చాలా బాగుంది అంతా. అసలు రాజమౌళి గారు స్కెచ్ చేస్తే ఇంకా అది ఫెయిల్ అవ్వటం ఉండదు కాబట్టి అది కూడా మోస్ట్ హైప్డ్. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు వీళ్ళందరూ సినిమాలతో పోలిస్తే, దాని దృష్ట్యా అది కూడా మోస్ట్ హైప్డ్. అలాగే వచ్చేసి ఎన్టీఆర్ గారు మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు, అసలు ఆ లుక్ రివీల్ అవ్వలేదు, ఏమి రివీల్ అవ్వలేదు. కానీ ప్రశాంత్ నీల్ గారు ఉన్న మాస్ అప్పీల్స్కి ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ తోడైతే అది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేద్దాం. అది కూడా గట్టిగా మోస్ట్ హైప్డ్లో ఉంది. ప్లస్ ఇంకా అంటే ఇది లాస్ట్ అని కాదు, నేను ఆర్డర్లో వచ్చానండి. పెద్ది మూవీ వచ్చేసి ప్లస్ ఎవరు మన ఉప్పెన తీసిన అతని పేరు బుచ్చిబాబు గారు. ఆ ఉప్పుని వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి పల్లెటూరు బ్యాక్ డ్రాప్లో తీస్తున్నారు. మరి అది రీజనల్ మూవీగా తీసి మరి పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తారో ఏమో తెలీదు. మంచి మోస్ట్ హైప్డ్గా ఉంది. ఇవి వీళ్ళందరి గురించి చెప్పినాం కదా, వీళ్ళకి కలెక్షన్స్ ఎవరెవరికి ఎంత కలెక్షన్ వస్తుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి ఏ మూవీ ముందంజలో ఉంటుంది ఏంటనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన మూవీ ఏంటి, మీకు ఇష్టమైన కాంబినేషన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.